హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్టు అలాగనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో మాయాజాలానికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీసింది. 2014-19 మధ్యకాలంలో ప్రైవేటు కాంట్రాక్టు ఏజెన్సీల ద్వారా ఉద్యోగాల భర్తీకి అప్పటి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇక ఈ క్రమంలో ఏజెన్సీల నిర్వాహకులు అడ్డగోలు వ్యవహారాలతో చాలామంది కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం జరిగిందనే విమర్శలైతే వెల్లవెత్తాయి. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏర్పడిన ఖాళీ పోస్టుల్లో ఉద్యోగులను నేరుగా నియమించకుండా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పేరుతో ఏజెన్సీల మాటున శ్రమ దోపిడీకి తావిచ్చినట్లయింది. అక్రమంగా వసూళ్లకు పాల్పడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. సిఫారసు ఉన్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. దీంతో ఆ రోజుల్లో నిరుద్యోగులు ఆందోళనతో హోరెత్తించారు. ఇక 2014-19 మధ్యకాలంలో అప్పటి సీఎం చంద్రబాబు మోసానికి బలైన నిరుద్యోగులు అప్పట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు మద్దతుగా నిలిచారు. తమకు జరిగిన అన్యాయాన్ని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారి బాధలను ఆ సమయంలో వైఎస్ జగన్ పంచుకున్నారు. అధికారం చేపట్టగానే అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇక ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ అంటే ఆప్కాస్కు శ్రీకారం చుట్టారు. ఉద్యోగాల భర్తీలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి పారదర్శకతకు పెద్దపీట వేశారు. మహిళలకు ప్రత్యేకంగా 50% పోస్టులు దక్కేలా చర్యలు తీసుకున్నారు. ఉద్యోగ నియామకాలు, జీతాల చెల్లింపుల్లో చేతివాటం లేకుండా ఈఎస్ఐ, పిఎఫ్ వంటి విధానం అమల్లోకి తెచ్చారు. ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎంతో దన్నుగా నిలిచిన ఆప్కాస్ను రద్దు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది జనవరిలో జిల్లాలోనే 34 కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి ఆ తర్వాత సందిగ్ధంలో పడిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వివిధ రకాల 72 పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న 2000 మందికి పైగా నిరుద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఏజెన్సీలకు అప్పగిస్తున్నట్లుగా తెలుసుకున్న పలువురు ఇప్పటికే ఎమ్మెల్యే ప్రపాకం కోసం పాకులాడుతున్నారు. ఇదే కనుక జరిగితే అర్హులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక గతంలో ఈఎస్ఐ, ఈపీఎఫ్ పేరుతో ఏజెన్సీలు దోపిడీ సాగించాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నేటికి బకాయిలు చెల్లించలేదు. ఆప్కాసును రద్దు చేసి ఏజెన్సీలకు అప్పగిస్తే దోపిడీకి అవకాశం ఇచ్చినట్లే. ఈ విధానాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించము. ఇక ఉద్యోగుల నియామకాలు న్యాయబద్ధంగా ఉండాలి. ఇక కేజీబీవీలో పోస్టుల భర్తీ నోటిఫికేషన్ను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడటం సబబు కాదు. నిరుద్యోగులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామంటున్నారు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘాల నాయకులు.